శ్రీ గురుభ్యో నమ. సుజ్ఞాన దీపమను గురు గీతల నుండి వేళ మనం 3వ అధ్యాయమునందు 186వ శ్లోకాన్ని శరణాగతి భావముతో పరిశీలన చేసుకుందాం. లౌకిక ధర్మతో యాతి జ్ఞానహీనో భవార్ణవే జ్ఞాన భావే చ సర్వం కర్మ నిష్కర్మ శామ్యతి. ఓ పార్వతి, జ్ఞానహీనుడగువాడు లౌకికాచారము నుండి సంసార సముద్రమునందు మునిగి పోవుచున్నాడు. పార్వతి, ఈ యొక్క రహస్యాన్ని మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. జ్ఞానహీనుడగువాడు ఏం చేస్తాడు? లౌకిక ఆచారము కలిగి ఉంటాడు. లౌకిక ఆచారము నుండి సంసార సముద్రమునందు మునిగిపోతూ ఉంటాడు. ఈ యొక్క మానవుడికి తెలుసుకోవలసినటువంటి రహస్యం, ఈ జగత్తునందు ఎక్కడ చూసినా, ఈ దేహములో ఎక్కడ చూసినా, ఈ దేహము వ్యవహారముతో ఎన్ని జరిగినా ఇవి అన్నీ కూడా బంధానికి కారణమే అవుతాయి. ఇవి అన్నీ కూడా అజ్ఞానాంధకారమునకు దోవలే కాని, అజ్ఞానాంధకారమునకు రహదారులే కాని ఏరు కాదు. అజ్ఞానము నుండి రహితమైనటువంటి వాడు ఎట్లా ఉంటాడు? ఈ కనపడే దేహం, కనపడే ప్రపంచం, ఈ యొక్క శబ్దస్పర్శ రూప రసగంధములతో వచ్చే ఆనందం, ఇవి అన్నీ కూడా బంధకారకములు అవుతాయి కానీ వేరొకటి కాదు. ఈ సత్యాన్ని తెలుసుకోవడమే నిజమైనటువంటి జ్ఞానం అని మనకు తెలియబడుతుంది. జ్ఞానభావము చేత లోక సంబంధమగు సమస్త కర్మరహితమైన బ్రహ్మ స్వరూపమును పొందుతూ ఉన్నాడు. ఒక్కటే ఉన్నది. పదములో మార్పు కాదు, ప్రవర్తనలో మార్పు రావాలి. వృత్తిలో నుండి ప్రవృత్తిలో మార్పు రావాలి. అప్పుడే నిజం తెలియబడుతుంది. అప్పుడే బంధరహితమవుతుంది. అంతేకాని పదముల యొక్క పొందికలో కాదు, శాస్త్ర గ్రంథ విచారణతోనే సరిపోదు. అది ఉపయోగించుకొని శాస్త్రవాక్యమును, గురువు చెప్పినటువంటి సత్యమును సమన్వయపరుచుకొని తనలో తాను పొందుపరుచుకొని తాను లేనివాడు కావాలి. అటువంటి స్థితి కావాలి. అటువంటి వాడికి ఈ కర్మలు అన్నీ కూడా రహితమవుతాయి. నిష్కర్మ స్థితి కలుగుతుంది. నిష్కామ భావ స్థితి కలుగుతుంది. అన్నిటిలో ఉంటూ అన్నిటికీ అంటనేటువంటి స్థితి కలుగుతుంది. అది కదా మహా దుర్లభమైనటువంటిది. ఈ యొక్క ప్రపంచాన్ని, ఈ యొక్క దేహాన్ని వదిలేసి వెళ్ళిపోవడానికి ఎవరికి సాధ్యము కాదు కదా. కర్మని విస్మరించడానికి ఎవరికి సాధ్యము కాదు కదా. ఆ కర్మములో మర్మము తెలుసుకోవడమే ముక్తికి మార్గం. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.